బియ్యము పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా. ఇప్పుడు ఇవన్నిటిలో క్యాబేజీ వేసుకోవాలి. క్యాబేజీ ఎడ్జి ఫ్రై చేస్తున్నాను నేను. ముందుగా ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా కాలీఫ్లవర్ ఫ్రై చేసుకుని మన కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అన్నది చేస్తున్నాను. బాగా కలిపేసుకోవాలి. కొన్ని నీళ్ళన్నా తీసుకుని కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలానా. ఇప్పుడండి కాలీఫ్లవర్ బాగా ఉప్పు కారాలన్నీ బాగా మసాలా పట్టించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కళాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రై చేస్తానికి సరిపడగా ఆయిల్ అన్నది వేసుకోవాలి. దీంట్లో ఆయిల్ పడ్డాయండి, అందుకని నలకల కింద ఉన్నాయి. ఆయిల్ వస్తే మరిగింది కాబట్టి కాలీఫ్లవర్ అన్నది కూడా ఇలాగ వేపుకోవాలి. కొద్దిగా వేపుకోవాలి. బియ్యం పౌడర్ వేసాను కాబట్టి ఎక్కువ తిప్పకూడదు, కలుపుకోకూడదు. ఇప్పుడు సగం వేగింది కాబట్టి కలుపుకొని కాలీఫ్లవర్ అన్నది కొంచెం చాలా గట్టిగా ఉంటుంది, కొంచెం బాగా వేగాలి. లేదు మనం మొక్కజొన్న పిండి ఒకటి వేసుకుంటాం అన్న వాళ్ళు కూడా అది కూడా వేసుకోవచ్చు. బియ్యం పిండి కానీ మొక్కజొన్న పిండి కానీ. మైదా మైదా ఇవి వాడకూడదు. ఇప్పుడైతే వేగిపోయినాయి కాబట్టి ఒక ప్లేట్లో కన్నా తీసేస్తున్నాను. ఇప్పుడు అయితే 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. అలాగే కొద్ది కరివేపాకు, కాలీఫ్లవర్ అన్నది బాగా వేపేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ కళాయి పెట్టుకుని ఏదైతే కాలీఫ్లవర్ ఫ్రై చేసుకున్నామో ఆయిల్ ఉన్నదో అదే ఆయిల్ కళాయిలో వేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరుపుకున్నది బీన్స్ కూడా వేసుకున్న తర్వాత అవి బాగా వేగించాలి. వేగించాక కొంచెం క్యాప్సికం కూడా వేసుకుని బాగా వేపుకోవాలి, మాడనివ్వకుండా. ఇప్పుడు వస్తే కరివేపాకు, అలాగే ఇప్పుడు దీంట్లో ఏ మసాలాలు కూడా వేయక్కర్లేదు. అన్ని మసాలాలు కూడా మనం ఆల్రెడీ ముందుగానే కాలీఫ్లవర్లోనే పెట్టేసుకున్నాం కాబట్టి ఏమి వేయక్కర్లేదు. ఇప్పుడు వస్తే వేడివేడి రైస్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ అన్నది వేపుకున్నాయి కాబట్టి అవి కూడా దీంట్లో వేసుకోవాలి. ఆ పొడుగు కూడా వేసుకున్న తర్వాత వేడివేడిగా మనం తింటే చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా ఈజీ. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. లాస్ట్న వస్తే కొద్దిగా కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటామే. ఇంక దీంట్లో అన్నది ఏమి వేయక్కర్లేదు. ఇంక రైస్ వేసిన తర్వాత రుచికి సరిపడకు సాల్ట్ ఒకటి వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటామండి.